ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే అన్న, ఇంకోటి కూడా ఉంటుంది. ఆన్ చేసావా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నీ నామ మహిమార్థ నిమిత్తమై మీరు మాకు ఇచ్చిన సమయమును భాగ్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. 3వ ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ విధంగా మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క మీ మాటలు మేము వినటానికి సిద్ధపడుతూ ఉండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని నీ నామంలో మాకు ప్రసాదించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పదిహేనవ అధ్యాయం అయ్యా. 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో రెహాబాము తర్వాత యెరోబాము, రెహాబాము తర్వాత యెరోబాము వాళ్ళిద్దరూ రాజ్యం చీలిపోవటం, ఇశ్రాయేలు 10 గోత్రాలు యెరోబాము, యోధా 2 గోత్రాలు రెహాబాము పరిపాలించటం జరిగింది. రెహాబాము తర్వాత అబీయాము అనే వ్యక్తి, రెహాబాము తర్వాత అబీయాము అనే వ్యక్తి యోధా రాజ్యాన్ని పరిపాలించటం ప్రారంభించాడు. అబీయాము అనే మాటకి అర్థం సముద్రమునకు తండ్రి అని అర్థం. అబీయాము అనే మాటకు అర్థం సముద్రానికి తండ్రి. సముద్రం ఏ ఏ కోణాలను, లక్షణాలను, అనుభవాలను తెలియజేస్తుందంటే, ఒకటి, సముద్రం భక్తిహీనతకి గుర్తుగా ఉన్నది. సముద్రము భక్తిహీనతకి గుర్తుగా ఉన్నది. రెండవది, సముద్రము నెమ్మది లేని దానికి గుర్తుగా ఉన్నది. సముద్రము నెమ్మది లేని దానికి గుర్తుగా ఉన్నది. మూడవది, సముద్రము లోకానికి గుర్తుగా ఉంది. ఎన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసిన సముద్రానికి నిండినట్టుగా కానీ ఉండదు, తృప్తి లేదు. లోకానికి గుర్తుగా ఉంది సముద్రానికి. నాలుగవది, సముద్రం నిండా నీరుండా ఉపయోగపడనటువంటి నీరుగా ఉంది. కొంతమంది దగ్గర చాలా ధనం ఉంటుంది, ఆ ధనం వారికే ఉపయోగపడింది కానీ ఇతరులకు అది ఉపయోగపడే విధంగా ఉండదు. అది ఉపయోగపడనిదిగా ఉంటుంది ఇది. ఐదవది, సముద్రం నిలకడలేని దానికి గుర్తుగా ఉంది. సముద్రం నిలకడలేని దానికి గుర్తుగా ఉంది, అనగా అస్థిరులైన విశ్వాసులకి సాదృశ్యంగా ఉంది. అబీయాము అనగా అర్థం సముద్రమునకు తండ్రి అని. మరి సముద్రం దేనికి ఎన్ని విధానాలుగా మనం మరి జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, ఒకటి, భక్తిహీనతకు గుర్తుగా ఉంది సముద్రం. రెండవది, నెమ్మది లేని దానికి గుర్తుగా ఉంది సముద్రం. మూడవది, లోకానికి గుర్తుగా ఉంది సముద్రం. నాలుగవది,
ఉపయోగపడనిదిగా ఉన్నట్టుగా ఉంది సముద్రం. ఐదోది నిలకడలేని దానికి గుర్తుగా ఉన్నట్టుగా ఉంది సముద్రం. అభియాము అనే మాటకు అర్థం సముద్రమునకు తండ్రి అని అర్థం. దానికి తగ్గట్టుగానే మరి భక్తిహీనుడుగానే ఉన్నాడు, నెమ్మది లేనివానిగానే ఉన్నాడు, లోకానికి అనుకూలంగా జీవించేవానిగానే ఉన్నాడు, మరి ప్రజలకి దేవునికి ఉపయోగపడని వానిగానే ఉన్నాడు, నిలకడలేని వానిగానే ఉన్నాడు. అతను అభియాము మరణించాడు. దేవుడే చెప్తున్నాడు, అభియాము దావీదు హృదయం లాంటి హృదయం కలిగిన వాడుగా ఉండకోకుండా, యథార్థవంతుడుగా కాకోకుండా ఉన్నాడు. దావీదు గారు గురించి ప్రస్తావన వచ్చింది. దావీదు హిత్తీయుడైన ఊరియా భార్య ద్వారా తప్ప ఏ విషయంలో కూడా దావీదు గారు దేవునికి దుఃఖం, బాధ, కోపం కలగజేయలేదంట. హిత్తీయుడైనటువంటి ఊరియా భార్య ద్వారా తప్ప దావీదులో ఏ విషయాన్ని కూడా ఎత్తి చూపడానికి లేని వానిగా దావీదు దేవుని దృష్టికి అనుకూలుడుగా, భయభక్తులు కలిగిన వాడుగా, యథార్థవంతుడుగా, హృదయానుసారుడుగా, ఇష్టుడుగా మరి కనపడ్డట్టుగా లేఖనాల్లో ఉన్నాయి. దావీదు గారు ఒక 10 విషయాలు ఆయన గురించి మనం చూద్దాం, విందాం, ధ్యానం చేద్దామయ్యా. దేవుడే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడే దావీదు గారిని నా హృదయానుసారుడు అని అన్నాడు. దేవుడే దావీదుని నా హృదయానుసారుడు అంటానికి గల కారణాలు, లక్షణాలు, దాని అనుభవాలు ఏందంటే, రెండవది, దేవుడు దావీదు గారిని గద్దించినప్పుడు దావీదు గారు వెంటనే లోబడిపోయాడు. దేవుడు దావీదు గారిని గద్దించాడు. ఆ మనుషుడు నీవే అని అన్నప్పుడు దావీదు గారు ఏం చేశాడంటే లోబడిపోయాడు, ఎదురు తిరగల. నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నీవే అని అన్నప్పుడు దావీదు గారు ఎదురు తిరగల. ఇతను శిక్షించండి అనలా, చెరసాల్లో వేయండి అని అనలా, కఠినంగా కొట్టించండి అని అనలా. దావీదు గారు ఆ మాటకి లోబడిపోయాడు. అందుకని అంటాడు కదా, లోబడు వారి మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది, నా గద్దింపు విని తిరగండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని వాక్యం చెబుతూ ఉంది. లోబడిపోయే వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పనిసరిగా ఉంటాయి. లోబడని వారికి శ్రమ. దావీదు గారు ఆ మాటకి లోబడిపోయినటువంటి వ్యక్తి. మూడవది, దేవుడు దావీదు గారిని శిక్షించినప్పుడు ఆ శిక్షని అంగీకరించాడు. గాదు ప్రవక్త వచ్చి 3 కోరుకోమన్నాడు. దేవుడు నువ్వు కోరుకో అన్నాడు. ఒక పనిష్మెంటు, రెండవది, మూడవది ఎవరించినప్పుడు దేవుడి చేతిలోనే నేను పడుట నాకు ఆశీర్వాదకరం అని ఆ శిక్షని దావీదు గారు ఏం చేశాడంటే అంగీకరించాడు. ఒకటి, దావీదు గారు దేవుని హృదయానుసారుడు. రెండవది, దావీదు గారు దేవుడు గద్దించినప్పుడు గద్దింపుకు లోబడ్డాడు. మూడవది, దేవుడు దావీదు శిక్షించినప్పుడు ఆ శిక్షకి అంగీకారాన్ని తెలియజేశాడు. మూడవది. నాలుగవది, దేవుని చిత్తమును తెలుసుకునేవాడు. ఎక్కువగా దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. యుద్ధానికి వెళ్ళాలన్నా, పోగొట్టుకున్న వాడిని సంపాదించుకోవాలన్నా, ఏం చేయాలైనా సరే దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. ఏ పని చేయాలన్నా, ఏ పూనుకోవాలన్నా దేవుని చిత్తాన్ని అడిగి మరి తెలుసుకునేవాడు. 143వ కీర్తన 10వ చరణంలో ఒక మాట ఉంటుంది. 143వ కీర్తన 10వ చరణం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. నీ చిత్తమేంటి ప్రభువా? ఇదిగో సిగ్లగ పట్టణం కాల్చబడిన తర్వాత ఏ పోదును తెప్పించి వారిని
దప్పచెప్తావా, దేవులాడమంటావా, ఎటు వెళ్ళాలి, నీ చిత్తమేంటి నాయన ప్రార్థన చేసుకునేవాడు. అందుకనే ఆయన చిత్తం చొప్పున మనం ఏదడిగినా దేవుడు మనకిస్తాడు. మన ధైర్యం ఏమిటి? మన ధైర్యం ఏమిటి అంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏదడిగినా ఆయన నీకు ఇస్తాడు ఖచ్చితంగా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యంలో ఆ మాట రాయబడి ఉంటుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఖచ్చితంగా ఆయన మన మనవి ఆలకిస్తాడు. 4వది, ఆయన మన మనవి ఆలకిస్తాడు ఖచ్చితంగా. 5వది దావీదు గారు దేవునికి హృదయానుసారుడు. ఎందుకంటే ప్రార్థనలు ఏమన్నా అంటే, నన్ను నీ సన్నిధిలో నుండి నెట్టివేయవద్దయ్యా, నన్ను నీ సన్నిధిలో నుండి త్రోసివేయవద్దయ్యా, రక్షణ ఆనందాన్ని నాకు ఇవ్వయ్యా, సమ్మతి గల మనసు నాకు ఇవ్వయ్యా, పరిశుద్ధాత్మని నా యొద్ద నుండి తీసివేయవద్దయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు గారు ఎందుకు దేవుని హృదయానుసారుడంటే, పాపం చేసిన, వ్యభిచారం చేసిన, హత్య చేసిన దేవుడు ఏదైతే శిక్షించాడో దానికి నేను అర్హుణ్ణే, ఇది నాకు రావాల్సిందని కోరుకున్నాడు. అయ్యా నన్ను త్రోసివేయవద్దయ్యా, నన్ను నెట్టివేయవద్దయ్యా, నీ ఆనందాన్ని నా యొద్దను తీసివేయవద్దయ్యా, పరిశుద్ధాత్మ నా యొద్దను తీసివేయవద్దయ్యా, సమ్మతి గల మనసు నాకే అని ప్రార్థన చేసుకునేవాడు దావీదు. 5వది. 6వది చూద్దండి అయ్యా, దావీదు గారు వేకువనే లేచి ప్రార్థన చేసేవాడు. 63వ కీర్తన మొదటి వాక్యంలో దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. చూసావమ్మా, దేవా నీవే నా దేవుడువయ్యా, వేకునే లెగుస్తాను. ఎందుకు వేకునే లెగవటానికి? నా పనులు చేసుకోవటానికి అది వేకునే. నేను ఏకుని ఎందుకు లెగుస్తానంటే నీ బలాన్ని వెతకాలి, నీ ప్రభావాన్ని కనుగోవాలని నేను ఏకునే లెగుస్తానయ్యా. నేను ఏకునే ఎందుకు లెగుతానయ్యంటే నా పనులు చక్కబెట్టుకోవడం కోసం కాదు. నీవు ఫలవంతుడైన దేవుడివి, నీవు భాగ్యవంతుడైన దేవుడివి, నిన్ను వెతకటానికి నేను లెగుస్తున్నానయ్యా. నీ ప్రభావ మహిమ ఘనతల్ని కనుక్కోవటానికి నేను లెగుస్తున్నానయ్యా. ఆయన్ని వెతుకుతున్నాడు వేకోన. రాత్రి జాములు కాకమురిపే నా కనులు తెరుచుకుంటున్నాయి అట. రాత్రి జాములు కాకమునిపే జాముకు ఆయన ఉదయకాల వేకుజాము ఆయన వెతుకుతూనే అనుభవం కలిగిన వాడు దావీదు గారు. 6వది. 7వది, దావీదు గారు పశ్చాత్తాపడేవాడు. ఎంత పశ్చాత్తాపం అంటే 6వ కీర్తన 6వ వచనంలో రాయబడి ఉంది. 6వ కీర్తన 6వ వచనంలో ఎంత పశ్చాత్తాపడేవాడంటే చూడండి. 6వ కీర్తన 6వ వచనం, నేను మూలుగుచు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుసు జయిచున్నాను. చూసామా, ప్రతి రాత్రి నేను మూలుగుతున్నాను. ఏ మూలుగులయ్యి? అన్నం జాలేదనో, నిద్ర జాలేదనో, డబ్బులు లేవనో, మరొక మూలుగు కాదు ఈ మూలుగు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా నేను, దేవుని ఆజ్ఞకు మీరి నేను పాపం చేశానయ్యా. ఆ పాపానికి శిక్ష అనుభవించాలి. మూలుగుతూ ప్రతి రాత్రి అలసిపోతున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక తేలిపోతుంది. పశ్చాత్తాపడే దేవుడు. పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడింది. ఆయన పాదాలు కన్నీళ్లతో కడిగింది. యేసు ప్రభు అన్నాడు, నీవు సమాధానం కలిగిన దానివే వెళ్ళు అన్నాడు. పశ్చాత్తాపం ఈరోజు మన జీవితంలో పాపానికి ప్రాయశ్చిత్తం కన్నీరుతో కూడిన ప్రార్థన. అందుకని అంటాడు కదా పౌలు గారు, అదిగో
ఆత్మానుసారమైనటువంటి దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. లోకానుసారమైన దుఃఖం అయితే మరణాన్ని కలుగజేస్తుంది. లోకానుసారమైన దుఃఖం ఏంటంటే వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి అయ్యుండి మనకేమి లేవు అనేదే ఈ లోకానుసారమైన దుఃఖం. ఆత్మానుసారమైన దుఃఖం ఏంటంటే అనేకుల కొరకు అంగలార్చి ప్రార్థన చేసే ఆత్మానుసారమైన దుఃఖం రక్షణార్థమైనటువంటి మారు మనసుని కలుగజేసింది. ప్రతి రాత్రి కన్నీరు విడిచి ప్రార్థన చేసే అనుభవం మహారాజు అయినటువంటి దావీదుకుంది. 6వది, 7వది, 8వది, దావీదు గారికున్న ధైర్యం, ధీమా, స్వతంత్రం, సొంతం ఏంటంటే దేవుని సన్నిధానంలో నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడయ్యా అని అడిగేవాడు. నిన్ను మొన్న బాధ పెట్టానయ్యా, నా జీవితంలో, ప్రవర్తనలో, మాటల్లో, బహివర్లో నీకు బాధ కలిగించాను. మరి నా యొక్క ప్రవర్తన బట్టి నా హృదయంలో నీకు ఆయాసకరమైంది, బాధ కలిగించేది, దుఃఖాన్ని కలిగించేది నా హృదయంలో ఉన్నదేమో దాన్ని నాలో నుండి తీసివేయ. 139వ కీర్తన 23వ వాక్యం, 24వ వాక్యం చూడండి. దేవా నన్ను పరిశోధించయ్యా, పరీక్షించయ్యా, తెలుసుకోయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో చూడయ్యా. దేవా నీకు ఆయాసకరమైన, బాధకరమైన, దుఃఖం కలిగించే, ఏడుపు పుట్టించే నాకు ఏదైతే ఉందో దానిని నా హృదయంలో నుంచి తీసివేయ ప్రభువా. 8వది. 9వది, దావీదు గారు తనను తాను తగ్గించుకునేవాడు. యుద్ధంలో నైపుణ్యశాలైన, గొలియాతును చంపిన ధైర్యశాలైన, సింహాన్ని చంపిన ధైర్యశాలైన, ఎలుగుబంటి చంపిన ధైర్యశాలైన, యుద్ధంలో అతనుంటే అంత విజయంగా దేవుడు నడిపిస్తున్న ఆ అనుభవ నైపుణ్య ధైర్యశాలైన దావీదు గారు మాత్రం తగ్గించుకునేవాడు. ఏ విషయంలో? తన మామ సౌలు తరుముతూ ఉంటే చెప్తున్నాడు కదా, నేను మిన్నలేను కదా, నేను కౌజు పెట్టను కదా, నేను సచ్చిన కుక్కను కదా, అసలు నాదే ఉంది. చూసాయా? సింహాన్ని 16 సంవత్సరాల లోపులోనే సింహాన్ని చంపిన అనుభవం కలిగిన వ్యక్తి, 16 సంవత్సరాల అనుభవ వయసులోనే ఎలుగుబంటిని చంపిన అనుభవం కలిగిన వ్యక్తి, అదే కుడి ఎడంగ వయసులోనే గొలియాతును చంపిన అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ప్రజలందరూ కూడా వెనక్కి పారిపోతుంటే దావీదు రోషము, పౌరుషము కలిగి గొలియాతును చంపిన వ్యక్తి ఏమన్నాడంటే, మిన్నల్లిని కదా, కనపడను కదా, నేను కౌజు పెట్టను కదా, ఏదైనా కాలి శబ్దం వస్తే తుర్రున ఎరిగిపోయే భయస్తుల్లాంటి వాడిని కదా, సచ్చిన కుక్కను కదా, యాడుంటే ఆడే కదలలేక పడే స్థితి కదా, నాదేముంది, నన్ను తరుముతున్నావు, నా మీద ఎందుకు నీకంత కక్ష? తనను తాను తగ్గించుకోవటమే కాదు, రాజు అయిన తర్వాత దేవుని సన్నిధానంలో అతడు కూర్చొని ఇంతగా నన్ను హెచ్చించటానికి నేను, నా కుటుంబము ఏ పాటిదయ్యా, ఇంతగా నన్ను హెచ్చించటానికి నేనును నా కుటుంబము ఏ పాటిదయ్యా. తనను తాను తగ్గించుకున్నాడు దావీదు గారు. 9వది. 10వది, దావీదు గారు కన్నీరు విడిచేవాడు. 56వ కీర్తన 8వ శరణాన్ని చూద్దాం. చూడండి, 56వ కీర్తన 8వ శరణం. నా సంచారములు లెక్కించి ఉన్నావు, కవిలల్లో కనపడుచు ఉన్నవి కదా. దావీదు గారు కార్చిన కన్నీరు బుడ్డిలో ఉంచబడిందంట, పుస్తకంలో రాయబడిందంట. అయ్యా, దావీదు నా హృదయానుసారుడు. ఎందుకనంటే దేవుడు గద్దించినప్పుడు లోబడిన వ్యక్తి, శిక్షించినప్పుడు ఆ శిక్షని అంగీకరించిన వ్యక్తి,
ఆయన చిత్తాన్ని తెలుసుకునే హృదయం కలిగిన వ్యక్తి, నన్ను నెట్టివేయవద్దయని బతిమలాడుకునే స్వభావం కలిగిన వ్యక్తి, వేకునే దేవుణ్ణి వెతికే హృదయం కలిగిన వ్యక్తి, పశ్చాత్తాపడే హృదయం కలిగిన వ్యక్తి. అయ్యా, నీకు బాధ, ఆయాసం, దుఃఖం, విరోధంగా నా హృదయంలో ఉన్న ప్రతిదాన్ని తీసివేయమని అడిగే వ్యక్తి, తాను తగ్గించుకునే వ్యక్తి, కన్నీరు మున్నీరుగా విలపించి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. దావీదు దేవునికి హృదయానుసారుడు. అభియాము అనగా అర్థం చెప్పాను. ఏంటయ్యా అభియాము అనగా? అయ్యా సముద్రమునకు తండ్రి. అభియాము అనగా సముద్రమునకు తండ్రి. సముద్రానికి ఉన్న 5 లక్షణాలు, కోణాలు, గుర్తులు చెప్పుకుంటూ వచ్చాం. దావీదు గారి గురించి 10 గురించి చెప్పుకుంటూ వచ్చాం. అభియాము కుమారుడు ఆస రాజ్య పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. ఈ 15వ అధ్యాయంలోనే ఆస రాజ్య పరిపాలన చేయటం ప్రారంభించాడు. ఇంగ్లీషులో ASA 3 అక్షరాలు ఉంటాయి. తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్లో 3 అక్షరాలు. ASA తెలుగులో ఆస అంతే, ఇంగ్లీష్లో 3, తెలుగులో 2. ఆస అనగా అర్థం ఏందంటే వైద్యుడు అని అర్థం. ఆశ అనగా అర్థం ఏందంటే వైద్యుడు అని అర్థం. వైద్యుడు అని అర్థం. ఆశ ప్రారంభ జీవితం చాలా ఆసక్తిగా ఉంది. ఆశ ప్రారంభ జీవితం దైవ భక్తి కలిగిన వానిగా ఉన్నాడు, కొనసాగించాడు. ముగింపులోకి వచ్చేసరికల్లా ఆశ 41 సంవత్సరాల పరిపాలన చేశాడు. ముగింపులో భయం లేని జీవితాన్ని జీవించి చనిపోయాడు. తన ముత్తాత కంటే 1 సంవత్సరం ఎక్కువగా పరిపాలన చేశాడు. 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ అతడు ప్రారంభం బాగుంది, కొనసాగింపు కూడా పర్వాలేదు అనిపించింది. ముగింపుకు వచ్చేసరికల్లా భయం లేని జీవితాన్ని జీవించాడు. కారణం అప్పుడప్పుడు అనిపించింది ఈ వాక్యాలు చదువుతుంటే, దీన స్థితిలో ఉన్నప్పుడు, దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు, ఆర్థిక పరమైన స్థితిలో ఉన్నప్పుడు, ఎప్పుడు పోయి ఆ రోజు తీసుకొచ్చుకొని ఆ రోజు ఏ రోజు వస్తారో ఆ రోజు ఉతుక్కొని ఆరేసుకొని ఎండబెట్టుకొని కట్టుకుంటున్నటువంటి రోజులో ఉన్న విశ్వాసం, ఆ విధేయత, ఆ వినయం, ఆ సౌమ్యం, ఆ తగ్గింపు, అవన్నీ సమృద్ధిగా వచ్చిన తర్వాత ఎటు వెళ్ళిపోతాయేమో అనిపిస్తుంది ఈ వాక్యం చదువుతుంటే. అవునా కదా? ఇవాళ వెళ్తేనే మనకు జీవనోపాధి అన్నప్పుడు ఆ తగ్గింపు, ఆ వినయం, ఆ ప్రేమ, ఆ విధానాలు సమృద్ధిగా ఉన్నప్పుడు ఎన్ని ఎటు వెళ్ళిపోతాయేమో అనిపిస్తుంది వాక్యం చదువుతుంటే. ఆశా గురించి ఒక 10 విషయాలు మీకు చెప్తాను. ఆశా గురించి ఒక 10 విషయాలు చెప్తాను. 1, ఆశ యెహోవా దృష్టికి యథార్థముగా నడిచాడు. ఆశ యెహోవా దృష్టికి యథార్థముగా నడిచాడు. యథార్థముగా నడిచాడు. మన నడకలో యథార్థత, మన పడకలో యథార్థత, మన మాటలో యథార్థత, మన చూపులో యథార్థత, మన జీవన శైలిలో యథార్థత. యథార్థత యథార్థత ఈరోజు మన జీవితంలో యథార్థత కావాలి. ఆశ తన జీవితంలో యథార్థవంతుడుగా నడిచాడు. 1. 2వది, ఆశ రాజు అవ్వగానే చేసిన పని ఏంటంటే విగ్రహారాధన పూర్తిగా నిషేధించాడు. విగ్రహాల తట్టు చూడటం కానీ, విగ్రహాల వైపు నిలబడటం కానీ పూర్తిగా నిషేధించేశాడు ఆయన. 3వది, ఆశ చేసినటువంటి 3వ గొప్ప పని ఏంటంటే ఆ రోజుల్లో స్వలింగ సంపర్కం. పురుషులు పెళ్లి చేసుకునేవాళ్ళు. పురుషులు సంసార జీవితాన్ని కలిగినటువంటి వారు అనే స్వభావం కలిగిన వారుగా ఉండేవాళ్ళు. కాబట్టి దానిని ఏం చేశాడంటే పూర్తిగా దేశంలో లేకోకుండా పూర్తిగా ఎలేసేసాడు. ఆ యొక్క విధానాన్ని, అపవిత్రమైన కార్యాన్ని వెలేసేసాడు. 3వ పని. 4వది, మరి ఆశా తల్లి మయాక అనేటువంటి ఆమె ఒక అసహ్యకరమైనటువంటి విగ్రహాన్ని పెట్టింది. అసహ్యకరమైన విగ్రహాన్ని పెట్టగానే ఆశ ఆ విగ్రహాన్ని ముక్కలు చేసి
ముక్కలు ముక్కలు చేసి కిద్రోను వాగు పక్కన దాన్ని తగలబెట్టేశాడు. ఆస అలాగే వండుకోకుండా న్యాయంగా తప్పును తప్పుగా ఖండించాడు. తల్లి కదా అనే ఊరుకోలా, రాజమాతగా తల్లిగా ఆమె వండుకోకుండా ఆమెను తొలగించేశాడు, ఆమెను పక్కకు పెట్టేశాడు. ఇవన్నీ మంచి పనులే. 5వది. 6వది, మరి ఆసా మీదకి ఐథియోపీయుడైన జరాహు అనే రాజు 10 లక్షల మందితో వచ్చాడు. ఆసా మీదకి ఐథియోపీయుడైనటువంటి జరాహు అనే రాజు 10 లక్షల మంది సైన్యంతో వచ్చాడు. ఇతని దగ్గర లెక్క పెట్టుకుంటే సైన్యం 5,80,000 ఉన్నారు. దేవుణ్ణి అడిగాడు. 2వ దినవృత్తాంతములు 14-11 చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యం. లేరు. చూసావమ్మా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, బలము లేని వారికి నీవే బలము కలిగిన, శక్తి లేని వారికి నీవే శక్తి కలిగిన, దీనులకు నీవే ధైర్యం, వెనకబడిన వారి ముందు తీసుకొచ్చినవాడు నీవే, కృంగిన వారిని లేవనెత్తువాడు నీవే, బలపరచువాడు నీవే, నీవు తప్ప మాకెవరు లేరయ్యా అని ఆశ నిన్నే నమ్ముకున్నావయ్యా, నిన్ను బట్టే సైన్యాన్ని ఎదురిస్తున్నా ప్రభు అని ప్రార్థన చేసి 5,80,000 మందితో 10 లక్షల మందికి మీదకి విజయానికి వెళ్ళాడు. 10 లక్షల మంది మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యోధా చరిత్రలో ఇది గొప్ప అద్భుతమైనటువంటిది. మన జీవితాల్లో ఆయన మీద నమ్ము, ఆయన మీద ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయన వైపు చూస్తే, ఆయన వైపు నడిస్తే, ఆయన మీద భారం పెడితే, ఆయన్ని మనం ఆనుకోనుంటే ఎంత జటిలమైన కఠినమైన దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికముగా చేయగల శక్తి కలిగిన దేవుడు. ఆయనకే మహిమ కలుగునుగాక. 7వది, ప్రజల చేత మరి బలిపీఠాన్ని కట్టించి నిబంధన చేశాడు. యెహోవాయే తప్ప ఏ దేవుడు మాకు లేడు అని, యెహోవాయే దేవుడని బలిపీఠం కట్టించి నిబంధన చేశాడు. 7వది. 8వది, హనానీ అనే ప్రవక్త ఇతన్ని గద్దించినందుకు ఏం చేశాడంటే అతన్ని చెరసాల్లో పెట్టేశాడు. చూసావయ్యా, ఇక ఏమవుతుంది? భక్తి పోతుంది. ఇక హనానీ అనే ప్రవక్త గద్దించినందుకు అతన్ని ఏం చేశాడంటే చెరసాల్లో పెట్టేశాడు. 9వది, 39వ సంవత్సరం పరిపాలనలో ఆసాకి పాదములో జబ్బు వచ్చింది, పాదములో పుండు పుట్టింది. 39 అనగా 38 సంవత్సరాలు నడిపించుకొచ్చాడు. 39వ సంవత్సరంలో మరి గతంలో ఎంతో గొప్ప విజయాన్ని చూసినటువంటి ఆస కాలులో జబ్బు పుండు పుట్టినప్పుడు దేవుణ్ణి అనుసరించకుండా, దేవుణ్ణి వెంబడించుకోకుండా, దేవుణ్ణి మహిమపరచుకోకుండా, దేవుణ్ణి స్తుతించుకోకుండా వైద్యుల్ని సంప్రదించాడు. 10వది, దేవుని యందు భయభక్తులు లేనివాడుగా అతని యొక్క జీవితం ముగింపు వచ్చింది. ఆస మంచివాడే ప్రారంభంలో పూర్వీకుడైన దావీదు వలె యథార్థంగా ప్రవర్తించాడు. మధ్యలోకి వచ్చేసరికల్లా మార్పు చేర్పులు వచ్చినాయి. ఈ అధ్యాయం మొత్తం వివరించుకుంటూ వచ్చానయ్యా. ఈరోజు మన జీవితంలో అబీయాము వలె నీ ఉండొద్దు, ఆసా వలె కూడా నీ ఉండొద్దు. అవసరానికి ఆనుకొని అవసరం తీరిపోయిన తర్వాత వెడిలిపోవద్దు. ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసము, నమ్మకము, ఆధారపడే అనుభవము కలిగిన వారంగా ఉండేటట్లుగా మనం ప్రార్థన చేసుకుందాండి. దేవుని మాటలు మన హృదయ వినికిడిలో దీవించునుగాక.
ఆమేన్. ఆమేన్. కానుకలు సమర్పణ చేస్తూ ఉండగా సమర్పణ చేయము ప్రభువునకు. పల్లవి చరణం పాడదామయ్యా.